హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్. ఈరోజు ఎంతోమంది తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి ఎక్కడెక్కడి నుంచినో, అసలు ఫారిన్ నుంచి, ఈ దేశం అని లేదండి, ఈ జాతి ఈ మతము లేదు, ప్రతి ఒక్కరూ ఆ తిరుమలకున్న విశిష్టత గురించి తెలుసుకోవడానికి ఒక్కసారి దర్శించుకుంటే చాలనే ఒకే ఒక వాళ్ళ నిండు మనసుతో ఒక్కసారి దర్శించుకుంటే చాలని ఎంతో మంది తిరుమలకు వస్తుంటే, కానీ మన తెలుగు వాళ్ళైనటువంటి ఎంతో మంది వెకిలి చేష్టలు, వెక్కిరింపులు ఇలా చేస్తున్నారు. ఒకటి చెప్పాలంటే మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఫస్ట్ ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా అయ్యాం, అది ఒక్కసారి ఆలోచించుకుంటే చాలు. నిన్న మనకు చూసుకున్నట్టయితే ప్రముఖ యాంకర్ శివజ్యోతి తను ప్రసాదం అడుక్కున్న వాళ్ళు భిక్షగాళ్ళంట. యాక్చువల్లీ మనం కూడా ప్రతి గుడిలో ఏ గుడికి వెళ్ళినా ప్రసాదాన్ని క్యూలో నిల్చుకుంటాం. అది ఎంతటి వాళ్ళైనా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎంతటి వాళ్ళైనా క్యూలో నిల్చుకొని వారు ఇచ్చేటటువంటి చిన్న ఒక విస్తరి, ఒక కప్పులా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని క్యూలో నిల్చుకొని ఒకంత ప్రసాదం తీసుకుంటాం. ఎందుకోసం అంటే అడుక్కున్నట్లేనా, చేయిలా పెడితే అడుక్కున్నట్టేనా? కాదు కదా, అది ప్రసాదం అంటారు. దానికి ఎంతో విశిష్టత ఉంది. ఎటువంటి కోటీశ్వరులైనా వెళ్ళి తట్ట తీసుకొని ప్రసాదం తీసుకుంటారు. అది మన సాంప్రదాయం యొక్క విశిష్టత. అలాంటిది మీరు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మన ప్రతి ఒక్కటి మన కల్చర్ గురించి తెలిసి కూడా ఇలాంటి చేష్టలు చేస్తారు కదా. చేయడమే కాకుండా దాన్ని మరీ అప్లోడ్ చేయడం వేరే. అవును, కాస్ట్లీస్ట్ రిచెస్ట్ భిక్షగాళ్ళంట. ఆ రిచెస్ట్ ఎప్పటి నుంచి వచ్చిందమ్మా నీకు? నువ్వు మొదట టీవీ ఛానల్లో జాయిన్ అయినప్పుడు రిచ్గా జాయిన్ అయ్యావా? లేదు కదా. ఆఫ్టర్ ఒక నార్మల్ పర్సన్గా కష్టపడ్డావు, ఏదో చేసావు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావని కూడా నీ పైన ఒక అలిగేషన్ ఉంది. ఏదో కష్టపడ్డావు, చేసావు, ఈరోజు ఏదో కొంత రిచెస్ట్ అంటే చాలా మంది ఉన్నారు. దాన్ని చెప్పుకోవాలంటే దానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, వాళ్ళే చెప్పుకోవట్లేదు రిచెస్ట్ అని. రిచెస్ట్ బెగ్గర్స్ అంట, రిచెస్ట్ బెగ్గర్స్ ఇన్ తిరుమల. ప్రసాదం అనేది ఎవరైనా అడుక్కోవచ్చు, పోంచి పెట్టండి. ఎందుకంటే అది దొరకాలంటే అదృష్టం. ఎంతో మంది తిరుమల ప్రసాదం కోసం పడిగాపులు కాస్తారు. ఎన్నో గుళ్ళలో శనివారం దొరుకుతుంది, ఆ గుళ్ళో క్యూ చూడాలి. తిరుమలకు వెళ్ళి తెచ్చుకోలేనటువంటి వాళ్ళు ఎంతో మంది క్యూ నిల్చుకొని ఉంటారు. ఎందుకోసం? ఆ ఒక్క లడ్డూ కోసం ఎంతో కష్టపడి క్యూలో గంటల తరబడి నిలబడి ఒక లడ్డూ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కడ తిరుమలలో కాకుండా అవుట్ సైడ్ కొన్ని వెంకటేశ్వర స్వామి టీటీడీ టెంపుల్స్లో నేను కళ్ళారా చూసా. నేనైతే ఒక టెంపుల్లో 4 వారాలు వెళ్ళా. క్యూ చూసి నిల్చుకునే ఓపిక లేక ఒక్కొక్కసారి నెక్స్ట్ టైం తీసుకున్నాం అనేసి వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఆఖరికి లాస్ట్ వీక్ దొరికింది నాకు. అలా ఉంటుందన్నమాట. మనం మాట్లాడడం కాదు, ఇంతమంది ఇంతకు ముందు కూడా ఆ తిరుమలకి వెళ్ళి భక్తితో రీల్స్ చేయండి, తప్పేమిలా, భక్తితో చేయండి. నేను కూడా చేశాను అనమాట వీడియోస్. ఎంతో భక్తితో ఎన్నో రోజులు ఎంతో మంది చూశారనమాట. సాటర్డే వస్తే నేను ఆ రీల్స్ పెట్టేవాడిని. ఒక్కసారి తిరుమలకి వెళ్ళి తీసుకొని వస్తే ఒక 10-20 రీల్స్ ఆ రోజు ఒక్కొక్కటి పెట్టుకునేవాడిని శనివారం. ఎందుకంటే అది నా భక్తి. అబ్దుల్ కలాం లాంటి వారే తిరుమలకు వచ్చి దర్శించుకొని వెళ్ళేవారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది. మనం రీల్స్ చేసుకోవడానికి అయితే అక్కడికి వెళ్ళాలా? ఎక్కడైనా చేసుకోవచ్చు కదా, ఎక్కడెక్కడైనా రీల్స్ చేసుకోవచ్చు. తిరుమలకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు కదా. చేయండి, భక్తితో చేయండి రీల్స్. భక్తితో చేయకూడదా? అన్నమయ్య లాంటి సాంగ్స్ ఉన్నాయి,
భక్త రామదాస్ లాంటి సాంగ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటికి రీల్స్ చేయండి, తప్పేముంది. ఓన్లీ టెంపుల్ చూపిస్తూ చేయండి రీల్స్. మన గురించి లేదా గుడికి వెళ్ళాం, దర్శనం చేసాం, బాగా దర్శనం జరిగిందని చెప్పండి. ఇలాంటి పనికిరాని మాటలు, పనికిరాని చేష్టలు, ఇవన్నిటి గురించి మాట్లాడి దాన్ని ప్రమోట్ చేస్తూ దాన్ని యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో డిజిటల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఎందుకు మన విశిష్టతను మనమే దెబ్బతీసుకోవాలి? ఎంతో గత వైభవం ఎంతో ఉంది మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఎంతోమంది జీవితంలో ఒక్కసారి దర్శించుకుంటే చాలని నేను విన్నా. కర్ణాటకలో కొంతమంది, ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు మా లైఫ్లో ఒక్కసారైనా అంటే వాళ్ళు ఇంతవరకు చూడలేదు, ఎక్కడో ఉంటారు పాపం. ఒక్కసారైనా దర్శించుకోవాలి లైఫ్లో అని అంటున్నారంటే అలాంటి వాళ్ళు ఉంటారు. మీరు నెలకు ఒకసారి వచ్చినా ఎన్నిసార్లు దర్శించుకున్న ప్రయోజనం ఏముంది? ఇది చాలా తప్పు, ఇలా మాట్లాడడం చాలా. మళ్ళీ ఇంకొకటి, కొంచెం ఎక్కువగా దాని గురించి ఎవరైనా ప్రశ్నించేస్తే తప్పైపోయింది, క్షమించండి, చాలా ఈజీగా. వైరల్ అవ్వాలంటే ఎన్నో ఉన్నాయి కదా, ఇలాంటివి చేయాలా? దేవుని మీద ఇప్పుడు మన చూడండి, రాజమౌళి గారంటే ఎంతో మందికి ఎంతో భక్తి. ఆయన అంటే ఆయన్నే ఒక దేవుళ్ళ కొలిశారు. ఆయన ఊరికేం కాదులేండి, ఆయన మన ప్రపంచానికి తెలుగు అంటే ఏమీ రుచి చూపించారు, తెలుగు ఇండస్ట్రీని పరిచయం చేశారు. అలాంటి ఆయన ఏదో అసహనంతో తెలుసో తెలియకో ఒక చిన్న నోరు జారారు, తప్పైపోయి. అది ఆయన అంత పేరు తెచ్చిపెట్టారు, మన తెలుగు సినిమాని పాన్ ఇండియా చేశారు, వరల్డ్లో పరిచయం చేశారు అన్నదంతా మర్చిపోయి వారికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే దేవుడు అనే ఒకే ఒక నమ్మకం మీద ఆయన చిన్న మాట అన్నందుకే. రీసెంట్గానే జరిగింది కదా అది తెలిసి కూడా మరి మీరు ఎలా చేశారు? అవన్నీ చూస్తూనే ఉన్నాం కదా, చూసి కూడా అలా చేయొచ్చా? ఇది ఒక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి ఒక్కరూ ఏదో ఫేమస్ అవ్వాలంటేనో, ఫేమస్ అయిన వాళ్ళు కూడా మర్చిపోయారంటే, ఒకసారి గుర్తు చేయాలంటే ఏదో ఇలాంటిది ఒకటి చేసేస్తే ఫేమస్ అయిపోతారు. వారి గురించి నెగిటివ్ కామెంట్స్ వస్తే లాస్ట్కి సారీ చెప్పేస్తారు. ఎందుకంటే ప్రమోట్ అయిపోయింది కదా, ఈజీ ప్రమోషన్. దేవుడు అనే ఒక పదాన్ని యూజ్ చేసుకొని చాలామంది ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఆ దేవుడు ఓకే, ఒక మంచి కలిసినంత వరకు ఓకే. అదే కొన్ని చిన్న దీనికి ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికే పడిపోతాం అనేది గుర్తు చేసుకోవాలి. ఎవరైనా సరే వారి మతాలపైన, వారి దేవుళ్ళపైన, వారి యొక్క దీనిపైన వారికి ఖచ్చితంగా ఒక నమ్మకం అనేది ఉంటుంది, తప్పులేదు. ఇది నువ్వు హిందువు కాబట్టి నీకు తెలిసి నువ్వు ఇలా చేయకూడదు అనేది నాకు ఒక ఒపీనియన్. నాదే కాదు, ఎంతోమంది భక్తుల ఒపీనియన్ అనమాట ఇది. దయచేసి ఎవరే కానీ తిరుమలకి వెళితే భక్తితో రీల్స్ చేయండి, తప్పులేదు. మన భక్తిని మన తిరుమల యొక్క ఔనిత్యాన్ని చాటండి, ఎంతోమందికి తెలుస్తుంది. ఇంకా తక్కువ చేయడం ఎందుకు? మనం గుడికి ఎందుకు వెళ్తాం? అసలు టికెట్లు దొరకవు కొంతమందికి, చూడాలంటే ఎన్నో రోజులు వెయిట్ చేస్తారు, ఏమి దర్శనం కోసం. అలాంటి సిచ్యువేషన్ అక్కడ ఏ టెంపుల్స్లోనూ ఆ రేంజ్లో ఉండదన్నమాట. ఎంతమంది వచ్చినా, నువ్వు ఎన్ని రోజులు ఉన్నా, నీకు కావలసినంత ఫుడ్డు, నీళ్ళు, పాలు అసలు ఎవరిస్తారండి? క్యూలో ఉంటే కూడా టైం టు టైం ఎవరు తెచ్చిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక వీడియో చేశాను నిన్న. శబరిమలైకి వెళితే శబరిమలైలో తాగటానికి నీళ్ళు లేవు, ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాన్ అన్నారు. బ్యాన్ చేశారు, ఓకే, కనీసం తాగడానికి నీళ్ళు అరేంజ్ చేయాలి కదా. కొలాయి నీళ్ళు కూడా లేవు ఎక్కడ కానీ. ఆ రష్లో ఒక్కసారిగా 1.5 లక్షల మందిని వదిలేస్తే ఆ రష్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక, తాగడానికి నీళ్ళు లేక, చిన్న పిల్లల సహితం, వేరే ఏమేమో వద్దు, నీళ్లు చాలు, ఊపిరాడక, దాహం తీర్చుకోలేక
తొక్కిసలాటలో దగ్గర 15-16 మంది చనిపోయారు. కొంతమంది అయితే మనకు వద్దు, దేవుని దర్శనం బతికుంటే ఇంకోసారి చేసుకోవచ్చు ఎప్పుడైనా ఈ రష్లో. అది దేవుని తప్పు కాదు, అక్కడ ఉన్న పాలకులు, అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ తప్పు. అలా ఉంటుందన్నమాట. అవి ఏమీ లేకుండా ప్రశాంతంగా టైం టు టైం అన్నీ ఇస్తూ ప్రతి ఒక్కటి సప్లై చేస్తూ మనకి. అసలు నువ్వు అక్కడ ఏమన్నా తీసుకెళ్ళి వేయాలి, ఉండిలో వేస్తావో లేదు, వేసిన వాళ్ళ ఇష్టం. ఉన్నవాడు వేస్తాడు, లేనివాడు మొక్కుని వస్తాడు. అవి ఏ భేదభావాలు లేకుండా అందరికీ ఒకే దీంట్లో పెడతారన్నమాట. అన్నం ఒకే గదిలో అందరికీ క్యూలో వదిలి ఒకే ప్లేస్లో వదులుతారనమాట. అలా ఎక్కడ ఉండదు. అలాంటి టెంపుల్ గురించి ఎంతో పేరుంది. ఆ టెంపుల్ని దయచేసి ఇలాంటి చిన్న మీ యొక్క చిన్న వీడియోల కోసము, చిన్న మీ యొక్క పనికిరాని చేష్టలతో దయచేసి తక్కువ చేయొద్దు. మీరు తర్వాత సారీ చెప్పినా ఫస్టే ఆలోచించండి, మనం చేయొచ్చా అని. వీడియో తీసుకున్నా కూడా మనం అప్లోడ్ చేయొచ్చా అని ఒకసారి ఆలోచించండి. తిరుమలకి వెళ్ళామని చూసి చేసుకోండి వీడియో, లేదని చెప్పలా. కానీ తక్కువ చేసి మాత్రం ఎటువంటి ప్రసాదాన్ని భిక్షం ఎత్తుకునే ఒక భిక్షంతో పోల్చకండి. ఎందుకంటే దానికి ఎంతో వాల్యూ ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని చేస్తే మంచిదని నా ఒక ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.